సో ఇప్పుడు వచ్చేసి నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ అంటే చూద్దాం. ఇక్కడ ఏం లేదు, గవర్నమెంట్ సెల్ చేయడం కానీ లీజ్ చేయడం కానీ చేస్తుంది. ఎలాంటి అసెట్స్ని, గవర్నమెంట్ అసెట్స్ ఉంటాయి కదా, రోడ్స్ కానీ, రైల్వే వ్యాగన్స్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, ఎలక్ట్రిక్ స్టేషన్స్ కానీ, టవర్స్ కానీ, స్పోర్ట్స్ స్టేడియం కానీ, ఇలాంటివి లీజ్కి ఇవ్వడం చూస్తుంది. దీంట్లో కొన్ని మోడల్స్ ఉన్నాయి. టోల్ ఆపరేట్ ట్రాన్స్పోర్, ఇన్విట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఓఎంసీ, ఆపరేషన్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్, ఆపరేషన్ మేనేజ్మెంట్ ఓఎండిఏ అలాంటివి ఉంటాయి. నీతి ఆయోగ్కి ఒక టాస్క్ ఇచ్చిండ్రు, నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ ప్రిపేర్ చేయమని చెప్పి. అంటే ఎలా ఈ థింగ్స్ చేయాలి సిస్టమేటిక్ మేనర్లో. టార్గెట్ ఏంటంటే 2.5 lakh crore. ఇది బడ్జెట్ 2021లో పెట్టారు. మెజారిటీ రోడ్స్లో వల్ల వస్తుంది 27%, రైల్వేస్లో 25%, పవర్లో 15%, ఆయిల్ అండ్ గ్యాస్ లైన్స్ పైప్ లైన్స్ 8%, టెలికాంలో 6%. ఇంకోటి ఏంటంటే గతిశక్తి ప్లాన్ 2021లో చేశారు. గతిశక్తి ఇక్కడ ఏంటంటే ప్రజెంట్గా ఉన్న ట్రాన్స్పోర్టేషన్ మోడ్స్ ఏవైతే ఉన్నావో అవన్నీ ట్రీటెడ్ ఇన్ సిలోస్ వైల్ ఇండివిజువల్ మినిస్ట్రీ డిజైన్ దర్ స్కీమ్స్ అండ్ పాలసీస్. ఇప్పుడు రోడ్కి అయితే రోడ్ మినిస్ట్రీ అలా చూసుకుంటుంది ఇక. గతిశక్తి ప్లాన్ ఏం చేస్తుంది అంటే ఇవన్నీ కలుపుతుంది అన్నట్టు. రోడ్డు, రైల్వేస్, వాటర్వేస్ ఇవన్నీ కలిపి విత్ 100 trillion అలా. ఒక గవర్నమెంట్ ఎలా ఈ 100 lakh crore తెస్తుంది అంటే, యాక్చువల్గా క్రిటిక్స్ ఏమంటారు అంటే జస్ట్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్నే మళ్ళీ గతిశక్తిగా పెడుతుండ్రు, ఎన్ఐపినే. కానీ డీటెయిల్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. దీనివల్ల ఏంటంటే స్పీడ్ పెంచడానికి అలా చూస్తుండ్రు అన్నట్టు. క్రియేటింగ్ న్యూ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఫర్ ఎక్స్పోర్ట్స్, సినర్జీ విత్ మేక్ ఇన్ ఇండియా, అసెంబుల్ ఇన్ ఇండియా, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, లోకల్ మ్యానుఫ్యాక్చర్స్ గ్లోబల్గా కాంపీట్ అవుతారు అని చెప్పి అలా. పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ డిజిటల్ పోర్టల్. డిజిటల్ పోర్టల్ వచ్చింది 16 మినిస్టర్స్ని కనెక్ట్ చేయడానికి. రోడ్స్, హైవేస్, రైల్వేస్, షిప్పింగ్, పెట్రోలియం, గ్యాస్, పవర్, టెలికాం, షిప్పింగ్, ఏవియేషన్ ఎక్సెట్రా. ఎవరు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, కామర్స్ మినిస్ట్రీ కింద వచ్చేది. పోర్టల్ డెవలప్డ్ ఎవరు చేశారు? భాస్కరాచార్య ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్, BISAG. భాస్కరాచార్య ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మేటిక్స్ ఆటోనమస్ సైంటిఫిక్ సొసైటీ అండర్ మేటీ మినిస్ట్రీ. బెనిఫిట్ ఏంది? బెటర్ కోఆర్డినేషన్ అండ్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ అప్రూవల్లో బెటర్గా ఉండడానికి. ఇలా రైల్వే లైన్ కన్స్ట్రక్ట్ చేయాలనుకో ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఫాస్టర్గా క్లియరెన్స్ ఇవ్వాలి, పవర్ మినిస్ట్రీ పవర్ లైన్స్ వేయాలి, ఇలా చేయడానికి. సో నేషనల్ మాస్టర్ ప్లాన్ డిజిటల్ పోర్టల్ అన్నీ కలుపుతుంది అన్నట్టు. ఇది నేషనల్ మాస్టర్ ప్లాన్ డిజిటల్. ఒక బడ్జెట్లో ఏం చెప్పారంటే 2020లో ఒక ఫండ్ పెడతాము. 20% గవర్నమెంట్ షేరు, 80% ప్రైవేట్ ఫండ్ మేనేజర్స్. ఇది సన్రైజ్ సెక్టర్స్ ఏవైతే క్లైమేట్ యాక్షన్, డీప్ టెక్, డిజిటల్ ఎకనామీ, ఫార్మ్ అండ్ అగ్రిటెక్ మీద ఫోకస్ చేస్తాము. గ్రీన్ బాండ్స్ ఇష్యూ చేస్తాము, మనీ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము. నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ని సెటప్ చేస్తాము. నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. నేషనల్ ల్యాండ్ NLM మానిటైజేషన్ కార్పొరేషన్ కూడా సెటప్ చేశారు. కొన్ని ఛాలెంజెస్ ఇందులో చాలా ఉన్నవి. PPP ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. PPP ఛాలెంజెస్ ఏంది? ఎన్విరాన్మెంట్ గ్రూప్స్ ప్రొటెస్ట్ చేస్తారు, క్రైసిస్ వస్తుంది. PPP ప్రాజెక్ట్స్లో ఈ ఫీజు అట్లే కంటిన్యూస్గా తీసుకుంటున్నారు. ఇది మంచిది కాదు స్మాల్ ప్రాజెక్ట్స్కి. PPP ప్రాజెక్ట్స్ మోస్ట్లీ ఎయిర్పోర్ట్స్, హైవేస్ మనం చేస్తున్నాము, కాకపోతే మనకు లాభం ఎక్కువ రావట్లేదు ఇలాని.